ప్రతి హిందువు భగవద్గీత వినండి, భగవద్గీతను చదవండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి. భగవద్గీత అన్ని సంప్రదాయాలు శాక్త, శైవ, వైష్ణవ, నానాపత్య ఏ సాంప్రదాయం చెందిన వారైనా భగవద్గీత చదవాల్సిందే అండి. ఇంకా ఏ పుస్తకం చదివినా చదవకపోయినా భగవద్గీత చదవాల్సిందే. అది ఎందుకంటే భగవద్గీత అనేది సనాతన ధర్మానికి ఒక బేస్, అది ఫిలాసఫీ భగవద్గీతలో ఉన్నది. కాబట్టి అందుకోసం మనందరం ఈ 18 రోజులు ఏదైతే కార్యక్రమం చేయబోతున్నామో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7వ తారీఖు నుంచి, జూలై 7వ తారీఖు సోమవారం రాత్రి నుంచి ప్రణవానంద దాస్ ఛానల్ తెలిసింది కదా, అందులో మనకి లైవ్లో వస్తుంది. చక్కగా అటెండ్ అవ్వండి. ఎంత మార్పు మీరు చూస్తారో మీకే తెలుస్తుంది. అంటే ప్రతి మానవుడు అన్నాక ప్రతి ఒక్కరూ గీతని చదవాల్సిందే, వినాల్సిందే, ఆచరించాల్సిందే. ముఖ్యంగా ఇంకా హిందువులైతే అస్సలు పక్కన పెట్టాల్సింది లేదు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఎన్నెన్నో ఇలా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించినప్పటికీ అసలు ఏంటి కరెక్ట్, మనం ఎక్కడి నుంచి స్టెప్ వేయొచ్చు, ఎలా వెళ్తే ధర్మంగా ఉంటుందని ఆలోచన వచ్చి కూడా తెలియక ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరికిందనే చెప్పొచ్చు దీని ద్వారా. ప్రభుజీ, కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు, మా అందరికీ తెలిసిందంతే. కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింటున్నాను. గీతలోనే చెప్పారు ఆయన. వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట.